మీకు సంక్షేమ కార్యక్రమాలు అన్ని అందుతున్నాయా లేదా, మీ గ్రామ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందా లేదా, వీటన్నిటి గురించి అడిగి తెలుసుకోమని మీరందరూ కూడా మమ్మల్ని గెలిపించిన ఒక సంవత్సరంలోనే పూర్తయిన సందర్భంగా మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. ఈ రోజు ఎటువంటి ఎలక్షన్లు లేకపోయినా మీ దగ్గరికి వచ్చి అమ్మ మీరు ఎలా ఉన్నారు అడిగిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది మా గవర్నమెంట్. మేము ఈరోజు చాలా గర్వంగా చెప్పగలం. ఈరోజు అందరూ కూడా మంచిగా హ్యాపీగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. నేను ఆ రోజు మీకు మాట ఇచ్చాను 20,000 ఉద్యోగాలు ఇస్తానన్న నియోజకవర్గంలో. కానీ ఈ రోజు మన అందరూ అదృష్టం మన చుట్టుపక్కల జిల్లాలన్నీ కలిపి 1,00,000 పైన ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా మీ అందరి ఆశీర్వాదంతో మేము చేస్తున్నాం. పెన్షన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశారు. మీకు ఎంత ఎలిజిబిలిటీ అయితే అంత ఎలిజిబిలిటీ డబ్బులు డైరెక్ట్ గా అకౌంట్ లో పడే పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపిస్తా ఉంది. అంటే ఇది ఒక పారదర్శకత. ఇదే కాదు, ఆగస్టు 15వ తారీఖు నుంచి మీ అందరికీ కూడా ఉచిత బస్సు. మీరు డబ్బులు ఇచ్చి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. అది ముఖ్యంగా మహిళలకి. హౌసింగ్ లేక చాలా మంది ఇల్లు లేక ఇబ్బందులు పడే పరిస్థితి. వీటన్నిటి మీద కూడా మేము ఒక దృష్టి పెట్టుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు ఒక ఆదేశాలు జారీ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం ఒక ఎత్తు, కనీసం 3 సెంట్లు జాగా ఇచ్చి అందులో ఇల్లు కట్టించే ప్రతిపాదన కూడా ఉంది. ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకి సర్వే చేయమని ఇచ్చారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అతి తొందరలో ఆ ఇళ్ల స్కీమ్ కూడా మీ చేతిలో తీసుకొచ్చి పట్టా పెట్టే బాధ్యత మాది. నేను ఈ రోజుగా 4 సంవత్సరాలు ఉంది. మళ్ళా వచ్చి అమ్మ నా కోటేయండి అని అడగాలి. మళ్ళా ఈ మధ్యలో ప్రెసిడెంట్ అమ్మ కోటేయండనో లేకపోతే ఎంపీటీసీ అమ్మ కోటేయండనో వచ్చి అడగాలి. ఇవన్నీ అడగాలి అనుకుంటే నాకు ఒక ధైర్యం ఉండాలి. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అన్నది చెప్పినట్టుగా చేసి చూపిస్తారు. ఎన్ని క్రైసిస్ ఉన్నా ప్రతినిత్యం కూడా మేము మంత్రులు అయినప్పటికీ కూడా ప్రతినిత్యం జనాల్లో ఉండాలి. రాష్ట్రం అంతా తిరుగుతూనే కూడా వారానికి 1 రోజు 2 రోజులు కంపల్సరీ నియోజకవర్గాల్లో ఉండాలి. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు మీ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకొని జై హింద్.